నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రేగుర్తి మాజీ సర్పంచులు నందలి ప్రకాష్ గారు చేపట్టిన మన భారతదేశం కోసం కలిసి సేవ చేద్దామన్న కార్యక్రమాన్ని 3వ రోజు ముచ్చటగా శాతవాహన యూనివర్సిటీ కూడలిలో గల చిరు వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. స్థానిక నాయకులు, యువకులు, అభిమానులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వీరి వెంట టీఆర్ఎస్ పార్టీ 17వ డివిజన్ అధ్యక్షులు రాచకొండ నరేష్, మాజీ వార్డు సభ్యులు నూనె కనకయ్య, సామాజిక కార్యకర్త దుర్గా మనోహర్, యూత్ నాయకులు సతీష్, షా నవాజ్, శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొనడం విశేషం. వందే 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 జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. వందే వందే జై జవాన్ జై జవాన్. మొన్న ఒకసారి అందరిగా రవీందర్ సింగ్ ఆయన మాజీ మేయర్ కాబట్టి స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి 11,000 ఇచ్చింది కార్యక్రమం. 11,000 13,000 అంటే 1000 కాబట్టి వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతి చదివి పిల్లాడు, 5 స్టార్ రేటెడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ పిల్లాడు. నేను కూడా 10 రూపాయలు ఇస్తే ఇవ్వాలి, చాక్లెట్ తినా, ఐస్ క్రీమ్ తినా, నేను కూడా 10 రూపాయలు ఇవ్వాలి. దేశం కూడా అంటే పిల్లలకి ఇవ్వాలి. అవునగా కలెక్టర్ అని కమలాకర్ అని పరిచయం మనటువంటి వాళ్ళు ముంగటపడి అవగాహన కల్పించి ఇలా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇలా ఏది మన కశ్మీరు ఎప్పుడో ఆక్రమించుకున్నారు నడిచేవాడి. పవన్ కళ్యాణ్ చెప్పిండు సహనం అనేది కొంచెం ఉండాలి మోడీ గారు మన భారతదేశానికి, ఇక సహనం వీడండి, కశ్మీర్ ఇప్పుడు ఆక్రమించుకుందాం అన్నాడు. అంటే ఇదే మంచి మూమెంట్ పవన్ కళ్యాణ్ చెప్పి. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మనం కూడా అందరికీ అవగాహన కలిపి ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు ఏ వాడకట్టులైనా ఏ సర్పంచ్ అయినా ఇంటికి కానీ ఇప్పుడు ఇలా ఆంజనేయ రథం బట్టి వాళ్ళు అయినా ఒక 10 మంది ఇప్పుడు వాడకట్టు తిరిగి కొంచెం ఇట్లా ఫ్లెక్సీ పెట్టుకొని మనం భారతదేశం కూడా పోతున్నాం, క్లిష్టపరుస్తుంది. మొన్న ఆయన ఆంధ్రలో కానీ మురళీ నాయక్ అని లంబడని చెప్పాడు. అంటే కొందరు చనిపోతున్నారు, కొందరు దెబ్బ తాకుతారు. ఆడపిల్లలు కూడా మిలిటరీ చేస్తారు, ఆ గుట్టలలో చెట్లలో ఎక్కువ పాపం అన్నం తీసుకుంటే మనకు 45 డిగ్రీల ఎండల బతుకుతారు. మనం ఇక్కడ తాగుతున్నాం, తింటున్నాం, టీలు ఎంజాయ్ అన్నీ చేస్తున్నాం. వాళ్ళు మనల్ని కాపాడేది వాళ్ళే కదా. అంటే వాళ్ళకి మేము ఉన్నామని చెప్పడం ధైర్యం అంతే లేదు. ఇక్కడ మేము మీకున్నామమ్మా అని మిలిటరీ వాళ్ళకు, నేవీ కానీ ఆర్మీ కానీ ఇప్పుడు ఏంది ఇంకా మనకు ఎయిర్ ఫోర్స్ వెళ్ళారు కదా, వీళ్ళందరూ మనం చెప్పడం అంతే. వాళ్ళు మనల్ని కాపాడుతారు కాబట్టి మనం ఈ విధంగా ఉంటాం. కానీ మేము మీకు ఉన్నాం, మీరు కొట్లాడండి, మీరు చనిపోయినా, మీకు దెబ్బలు తాగిన మేము ఉన్నాం, మేము సాయం చేస్తాం చెప్పడానికి ఇది అంతే, వేరే కాదు. అట్లే మన అది ఇట్లా పెట్టుకున్నాం. ఇక ఫస్ట్ నాకు ఎవరైనా చెప్పినట్టు సార్ మీరు పెద్దల దగ్గరికి కొని 5,000 10,000 ఇస్తారు, వేయలేదు అప్పుడు నేను అట్లా కాదు ఫస్ట్ అని పెద్దమ్మల దగ్గరికినా. పెద్దమ్మల తర్వాత మళ్ళీ నేనడికి వెళ్ళి ఇప్పుడే కలగాలి. ఇక నరేష్ అని అన్న ఫస్ట్ యూనివర్సిటీ పోదా మన జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్. అన్న ఇక్కడ ఆర్మీ సైనికుల కోసం, నావీ సైనికుల కోసం మీ వంతు సహకారం 10 రూపాయలైనా భారత్ మాతా కీ జై. అది మనం భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా, ఆ సందర్భంగా ఏంటంటే సరిపోతున్నారు దెబ్బలు దాచుకున్నారు వాళ్ళకి కానీ ఏ వాళ్ళకి కానీ ఏర్పడుతుంది. వాళ్ళందరికీ ఏంటంటే మీకు ఏదైనా మేము ఉన్నాం, మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, దేశాన్ని కాపాడుతున్నారు, మీకేదైనా సరిగ్గా చేసినా మేము కూడా ఆదుకుంటాం, మేము ఉన్నామన్న ధైర్యం వాళ్ళకి కలిపేయడానికి కొంచెం కాన్సెప్ట్ పెట్టుకొని ఫ్లెక్సీ పెట్టి ఇట్లా తిరుగుతున్నాం అన్నది. ఇవ్వలేదు ఇచ్చినా అంటే ఇప్పుడు మనకు ఉదయగల కాలు చిన్న చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ చాక్లెట్ తిని పైసలు పిల్లలకి రాసుకున్నా 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చేసినారు. పెద్దలు వేసి 500 కానీ చిన్న పిల్లలకు కూడా అవగాహన ఊరిపోయింది. కానీ మన దేశం కూడా ఏమైనా చేయాలి. నేను చాక్లెట్ బంద్ చేస్తాను.
వాళ్ళ ఐస్ క్రీమ్ బంద్ చేస్తా అట్లా వాళ్ళు చెప్తుంటే మంచిగా విన్నారు, మళ్ళీ ఇవ్వడం జరిగింది. మీకు మేము తిరుగుతుంటే ఎక్కువ తెలియాలని చెప్పడం జరిగింది. మన వంతు సహకారం, ఆర్థిక సహకారం చేయండి. మన గ్రామం నుంచి నాయకులు కూడా, వేడుకల్లో కూడా, అన్ని కులాలు అన్ని పార్టీలు కూడా అవగాహన రావాలని కొంచెం అంతే. మనం ఏమన్నా చేయాలని ఉండాలి ధైర్యం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మమ్మల్ని కాపాడుతున్నారు. డిఎస్ అంటే భారత సెక్యూరిటీ, యాంటీ టెర్రరిస్ట్ స్టార్ట్, వీళ్ళందరూ ఏంది మన కొరకు అక్కడ బార్డర్స్ మీద ఉండి మనకి భద్రత అంటే మనల్ని కాపాడుతుంది, మన దేశాన్ని వాళ్ళు కాపాడుతారు. వాళ్ళకి కొంచెం ధైర్యం ఇవ్వడం, మేమున్నాం మీకు అయితే కూడా అందరం ఉన్నాం. దాని కూడా ఇప్పుడు పెద్దమ్మకాయలు ఆడని మాట నువ్వు గొప్పలు వీడియో కూడా అవ్వలేదు. భారతదేశం గురించి చెప్పినా ఇప్పుడు మన కొరకు భారతదేశంలో చాలా మంది పోరాటం చేస్తారు. మన దేశాన్ని కాపాడుతారు, మనల్ని కాపాడుతారు, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, గోళీలు లాగుతున్నాయి. అయితే మొన్న టెర్రరిస్ట్లోకి 26 మంది చంపారు పాపం. దాని మీద మనం కూడా వాళ్ళను టెర్రరిస్ట్ పాకిస్తాన్ దుర్గోలు చంపరు కనుక టెర్రరిస్ట్ చంపడానికి మనం కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అందరూ ముందు పోతారు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇచ్చారు, బీజేపీ పవన్ కళ్యాణ్ అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఎంఏఎం పార్టీ అసలు లాస్ట్కు కరెక్టే మనం టెర్రరిస్ట్ చంపాలి, పాకిస్తాన్లో యుద్ధం చేద్దాం ఆయన కూడా అన్నారు. అంటే ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మిలిటరీ అంటే మనం కాపాడుతారు, డిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ మన కొరకు ప్రాణం ఇస్తారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఏమైనా చేయాలి, ఇంకా పైసలు ఇంకా ఏదో సహాయం చేయాలన్నారు. ఇక దానికి మేము తిరిగి కొంచెం 10 రూపాయలు ఇస్తే మీకు కూడా గుర్తు ఏం చేయాలి తెలిసే. ఇప్పుడు 50 ఇచ్చినా, అరే 50 నీకు ఏంటంటే ఇంటిగా చెప్పుకుంటూ వాడగలరు. ఇక నేను కూడా దేశం కొరకు చేసిందే, టీవీ రోజు టీవీ లేదు కదా, నేను కూడా చేసిన దేశం కొరకు. ఇంకా సారా వచ్చి నందిల్ ప్రకారం రేపు సరుకు నేను 50 ఇచ్చిన, నా పైసలు కూడా మిత్రికి ఓడతాయి అన్నది నీకు ధైర్యం ఉంటుంది. 10 రూపాయలైనా 50 అయినా ఎంతైనా అట్లా. కానీ ఇప్పుడు నీకు తెలిస్తే నీకు వాళ్ళు చెప్పుకుంటారు అట్లా. ఎవరి మీది జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై అన్నీ ఏంటంటే మనకు అవగాహన పట్టుదని కాదు కానీ అవగాహన మాట. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. చిల్లరని వాళ్ళే అంటే వాళ్ళకు అవగాహన పిల్లలు కూడా దేశం కొరకు దేశభక్తి సైనిక శక్తి తెలవాలి. ఇప్పుడు టీవీలో రోజు అదే వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మకో నాన్నకో కొత్తలు చెప్పుకోవచ్చు ఆయన, ఏ అమ్మ నేను కూడా వచ్చిన నందిల్ ప్రకాష్ సార్ వచ్చి మా సార్ 10 రూపాయలు ఇచ్చిన, 5 రూపాయలు ఇచ్చిన, అంటే అలా పాల్గొన్నట్టే కదా ఎంత ఇచ్చిన. ఇవన్నీ ఏంటంటే మన కలెక్టర్ గారికి ఇచ్చి వాళ్ళ ద్వారా మనం మళ్ళీ దేశాల కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిగతా వాళ్ళ కానీ పోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం. అవగాహన కల్పించాలి. ఈ తరం దాన్ని కూడా చెందాలి వసతి. మన భారతదేశాన్ని కాపాడుతున్న మిలిటరీ వాళ్ళు కానీ, నేవీ వాళ్ళు కానీ, అలాగే వాయుసేన కానీ, అలాగే బిఎస్ఎఫ్ కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఎవరైనా మన భారతదేశాన్ని కాపాడుతున్నారు, మనల్ని కాపాడుతున్నారు. భారతదేశ బార్డర్ మీద ఉండి వాళ్ళు మనల్ని కాపాడడానికి 48 డిగ్రీల ఎండలు కూడా ఉండి పాపం వాళ్ళు దేశాన్ని కాపాడి పహారా వస్తున్నారు. మరి ఈ సందర్భంగా మొన్నటి రోజున టెర్రరిస్టులు వచ్చి మన దేశంలోకి చొరబడి 26 మందిని చంపడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం ఇప్పుడు టెర్రరిస్టుల మీద యుద్ధం చేయడానికి మనం ముందుకెళ్ళినాం, చేస్తున్నాం. కాల్పులు కూడా విరమణ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఏ జరిగినా అని అందరూ భారతదేశ పౌరులందరూ కోరుకునేది ఏంటంటే ఆక్రమించిన కాశ్మీర్ను మళ్ళీ మన భారతదేశం తీసుకొచ్చుకోవాలి. ఈ సమయమే మంచి సమయం. ఈ సమయంలో
ఆక్రమించిన కాశ్మీర్ను మనం మళ్ళీ వశపరుచుకొని మన దేశానికి సంబంధించిన స్థలాన్ని మనం ఆక్రమించుకోవాలి, మనది మనం తీసుకోవాలి. కాబట్టి చర్చల్లో కూడా ఇదే విషయం తీసుకురండి. చర్చల్లో కూడా మనం గెలవాలి, కాశ్మీర్ మనకి రావాలి మొత్తం పూర్తిగా అన్న విధంగా మనం ముందు పోతున్నాం. మరి పోతున్నప్పుడు వీళ్ళంతా ఎండలో ఉండి పాప ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంటున్నాం. మనం భారతదేశంలో ప్రజలందరం మరి వాళ్ళు బాధపడుతున్నప్పుడు మొన్నటి రోజున కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక మురళీ నాయక్ అని పాపం లంబడని చనిపోయాడు. అంటే వాళ్ళు టెర్రరిస్టులు కాల్స్తేనే చనిపోయారు పాపం. మరి వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం ధైర్యం కలిపాలి, మిలిటరీ వాళ్ళకు వాయుసేనకు మన ధైర్యం కలిపాలి. మేము ఉన్నాం మీ కొరకు, దేశమంతా మీ వెంట ఉంటుంది, దేశ ప్రజలందరూ మీ వెంటే ఉంటారు, మీరు బాధపడకండి. మీ భార్య పిల్లకి మీకు ఏమైనా అయితే కూడా మీ భార్య పిల్లకి మేము సహకారం అందిస్తాం. ప్రభుత్వం కానీ మేము కానీ ప్రజలం మీ వెంటే ఉన్నాం. అన్ని పార్టీలు అన్ని కులాలు భారతదేశంలో అన్ని పార్టీలు అన్ని కులాలు కూడా మీ వెంట ఉంటాం అన్న ధైర్యాన్ని కల్పించడం కొరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి. మరి పెద్దమల కాలనీ కానీ బురేగల కాలనీ కానీ రేకుర్తిలో మేము మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ యూనివర్సిటీ కాడికి కూడా వచ్చాం. ఎందుకంటే యూనివర్సిటీకి వచ్చే బాకర్సే కానీ ఇప్పుడు ఆంజనేయ స్వాములే కానీ అందరికీ అవగాహన కుదరాలి. అసలు దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో మిలిటరీ ఏం చేస్తుంది, మరి వాయుసేన ఏం చేస్తుంది, మరి వాళ్ళకి మనం ఎట్లా భద్రత కల్పించాలి, మరి వాళ్ళకి ఎట్లా మనం వాళ్ళకు రక్షణ కొరకు మేము ఉంటాం మేంబడి అని మనం ఒక ధైర్యం కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా ఏంటంటే ఏ గ్రామస్తులు కానీ ఏ వాడకట్టులు కానీ ఏ కులమైనా ఏ పార్టీనా అందరూ కూడా భారతదేశం కొరకు ముందుకు రండి. మనకు భద్రత కల్పిస్తున్న బిఎస్ఎఫ్ కానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ మిలిటరీ కానీ వాయుసేన కానీ నేవీ కానీ వీళ్ళందరినీ కాపాడడానికి వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడానికి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ముందుకు రండి. అందరూ కూడా తోచిన సహాయాన్ని స్వీకరించి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు మిలిటరీ వాళ్ళకు పంపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళండి. ఒక మేమే కాకుండా అన్ని పార్టీలు అన్ని కులాలు కూడా ముందు తీసుకెళ్ళాలని కూడా కోరుతున్నాం. మరి వారికి మనం ఒక మేమున్నామన్న భరోసా మిలిటరీ వాళ్ళకి కలిపాలని కోరుతున్నాం. వందే మాతరం, వందే మాతరం, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.